సరే నెక్స్ట్ మనకి హిమాలయ నదీ వ్యవస్థలో ఉన్నటువంటి మరి యొక్క నది బ్రహ్మపుత్ర. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా ఎగ్జామినేషన్ లోపల మనకు అడుగుతున్నది బ్రహ్మపుత్రకు సంబంధించినటువంటి అంశాన్నే బాగా ప్రస్తావన చేయడం జరుగుతుంది. మరి చూడండమ్మా, ఇది మనకి బ్రహ్మపుత్ర అనేది ప్రయాణించేటటువంటి మార్గం. చూడండి జాగ్రత్తగా మనం చూస్తే బ్రహ్మపుత్ర యొక్క జన్మస్థానం కూడా టిబెట్ ప్రాంతంలోనే మనకు కనిపిస్తుంది. సో ఈ బ్రహ్మపుత్ర యొక్క జన్మస్థానం అనేది మనం పరిశీలించినట్లయితే ఇది కూడా మనకి టిబెట్టే. సో టిబెట్ అనగానే అక్కడ ఉన్నటువంటి కొండలు మనం చూస్తే కైలాస కొండలు. మరి ఈ కైలాస కొండల్లో ఉన్నటువంటి సరస్సు అనేది మనం చూస్తే మానస సరోవరం. చిన్న మోస్ట్లీ మనకు కామన్, ఏదైనా హిమాలయ నది టిబెట్లో జన్మించింది అంటే అక్కడ కైలాస కొండలు మానస సరోవరం అనే దాన్ని కామన్గానే తీసుకోవాలి. ఈ మానస సరోవరం దగ్గర షమ్యంగ్ డంగ్ అనేటటువంటి ఒక హిమనీ నదంలో ప్రారంభమవుతుంది బ్రహ్మపుత్ర నది అనేది మనం చెప్పాలి. చిన్న బ్రహ్మపుత్ర నది టిబెట్లో కైలాస కొండల్లో షమ్యంగ్ డంగ్ అనే ఒక హిమనీ నదంలో ప్రారంభమవుతుంది అని చెప్తాం. ఆ తర్వాత ఇది టిబెట్ మీదుగా ఇలా కాస్త తూర్పు దిశగా ప్రయాణిస్తూ అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఒక్కసారిగా నైరుతి దిక్కు వైపు మలుపు తిరుగుతుంది. మరి ఇట్లా మలుపు తిరుగుతూ భారతదేశం లోపలికి ప్రవేశించే చోటు ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లో జిదోల్ అనేటటువంటి ప్రాంతం వద్ద భారత భూభాగం లోపలికి ప్రవేశిస్తుంది. మీరు అక్కడ పరిశీలించినట్లయితే నామ్చా బారువా అనే పర్వత శిఖరం ఉంటుందమ్మా. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పర్వత శిఖరం నామ్చా బారువా. ఈ నామ్చా బారువా అనే పర్వత శిఖరం దగ్గర ఆ శిఖరాన్ని చుట్టూ తిరుగుతూ జిదోల్ అనేటటువంటి ప్రాంతం వద్ద భారత భూభాగం లోపలికి ప్రవేశిస్తుంది. మరి భారతదేశంలో ఇది అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం రాష్ట్రాల్లో ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత మనకి దిబ్రూగర్ అనే ప్రాంతం వద్ద భారతదేశాన్ని విడిచిపెట్టి బంగ్లాదేశ్లోనికి ప్రవేశిస్తుంది. అలా బంగ్లాదేశ్లోనికి ప్రవేశించిన తరువాత చివరిగా ఈ నది మనకి ఆ బంగ్లాదేశ్లో డాకిన్ సబాజ్పూర్ అనేటటువంటి దీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పాలి. చూడమ్మా, బ్రహ్మపుత్ర నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే డాకిన్ సాబాజ్పూర్ అనేటటువంటి దీవులు ఉంటాయి, అవి బంగ్లాదేశ్లో ఉంటాయి. ఆ ప్రాంతంలో మనకు కలుస్తుందని చెప్పాలి. మరి మొత్తంగా బ్రహ్మపుత్ర అనేటటువంటి నదిని మనం పరిశీలించినప్పుడు సో బ్రహ్మపుత్ర అనే నది మనకి 3 దేశాల్లో ప్రయాణించడం కనిపిస్తుందమ్మా. ఏంటంటే 3 దేశాలు అనే మనం చూస్తే చైనా, ఇండియా అండ్ బంగ్లాదేశ్. మరి ఈ 3 దేశాల్లో కలిపి మొత్తంగా ప్రయాణించేటటువంటి దూరాన్ని మనం పరిశీలించినట్లయితే 2900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుందమ్మా. అంటే బ్రహ్మపుత్ర ప్రయాణించే మొత్తము దూరం ఎంత అడిగితే 2900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. మరి ఇండియా పరంగా చూస్తున్నప్పుడు ఇండియాలో ప్రధానంగా ఇది అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. మనకి ముందుగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి తర్వాత మనకి అస్సాం రాష్ట్రం లోపలికి వస్తుంది. భారతదేశం పరంగా మనం చూస్తున్నప్పుడు 890 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఇంకా ఈ బ్రహ్మపుత్ర గురించి మనం మాట్లాడుకుంటే బ్రహ్మపుత్ర యొక్క మారు పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. జాగ్రత్తగా చూసుకోండి, మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతున్నది ఈ మారు పేర్లు అనే వాటికి సంబంధించినటువంటి అంశాన్ని. మారు పేర్లు మీన్స్
ప్రాంతీయంగా ఏ ప్రాంతంలో ఏ పేర్లతో పిలుస్తున్నారు అనేది అడుగుతాడు. మరి బ్రహ్మపుత్ర అనేటటువంటి ఈ నదిని చైనా ప్రాంతంలో యార్లుంగ్ జాంగ్బు జియాన్ జిన్ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుందమ్మా. చూడండి, చైనాలో బ్రహ్మపుత్రాన్ని ఏమని పిలుస్తున్నారు అంటే యార్లుంగ్ జాంగ్బు జియాన్ జిన్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారమ్మా. మరి టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్రాన్ని మనకి సాంగ్పో అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయినప్పుడు ప్రారంభంలో దీనిని సియాంగ్ అనేటటువంటి పేరుతో, కొంత దూరం ప్రయాణించిన తరువాత దిహంగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. సో మనకి రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో వాడు అడిగినది దిహంగ్ అని ఏ నది యొక్క పేరు అని చెప్పి మనకి ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. సో దిహంగ్ అంటే మనకి బ్రహ్మపుత్ర అరుణాచల్ ప్రదేశ్లో. మరి అస్సాం లోపల ప్రవేశించినప్పుడు ఈ అస్సాంలో మనకి సైడాంగ్, రెడ్ రివర్ అండ్ బ్రహ్మపుత్ర అనేటటువంటి మారు పేర్లు ఉన్నాయి అనేది మనం చెప్పాలి. ఆ తర్వాత మనకి బంగ్లాదేశ్ లోపలికి ప్రవేశించినప్పుడు ప్రారంభంలో దీనిని జమున అనే పేరుతో, మరి ఇందులో పద్మగా పిలువబడే గంగా నది కలుస్తుంది. అది కలిసిన తరువాత మేఘన అనేటటువంటి పేర్లతో మనకి పిలవడం జరుగుతుందని చెప్పాలి. ఇవి బ్రహ్మపుత్ర యొక్క మారు పేర్లు. చూసుకున్నామా జాగ్రత్తగా మనం చూస్తే చైనాలో యార్లుంగ్ జాంగ్బు జియాన్ జిన్ అని, టిబెట్లో సాంగ్పో అనే పేరుతో, అండ్ అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ అండ్ దిహంగ్ అనే పేర్లతో, అస్సాంలో సైడాంగ్, రెడ్ రివర్, బ్రహ్మపుత్ర అనే పేర్లతో, అండ్ బంగ్లాదేశ్లో జమున, అందులో పద్మ కలిసిన తరువాత మేఘన అనేటటువంటి పేర్లతో పిలవడం జరుగుతుందని చెప్పాలి. మరకపోతే ఈ బ్రహ్మపుత్రకి సంబంధించి మనం ఇంకా పరిశీలిస్తే బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులు అనేవి మనం పరిశీలించినట్లయితే, చూసుకున్న ట్రిబ్యూటరీస్ అనేవి మనం పరిశీలించినట్లయితే దీని యొక్క ఉపనదుల్లో మనం ప్రధానంగా తీస్తా, మానస, గంగాధర్, ధన్సిరి, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఉపనదులు ఎక్కువగా అడిగే ఆస్కారం ఉంటుంది. ధన్సిరి, బెల్సిరి, సుబాన్సిరి, బిక్కు, దిబ్బురు, పగ్లాధియా, రాగా సాంగ్పో, రైడక్, బరేలి, సంకోస్, లోహిత్, దీబంగ్. ఇవి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులుగా మనం గమనించడం జరుగుతుంది. చూసుకోండమ్మా, తీస్తా, మానస, గంగాధర్, ధన్సిరి, బెల్సిరి, సుబాన్సిరి, బిక్కు, దిబ్బురు, పగ్లాధియా, రాగా సాంగ్పో, రైడక్, బరేలి, సంకోస్, లోహిత్ అండ్ దిబంగ్. ఇవి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు. మరి ఈ బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదుల్లో తీస్తా అనేటటువంటి నది మనం చూస్తే ఈ తీస్తా అనేటటువంటి నది 1787వ సంవత్సరం వరకు కూడా గంగా నది యొక్క ఉపనదిగా ఉండేదమ్మా.
మరి 1787 తరువాత నుంచి కూడా బ్రహ్మపుత్రకు ఉపనదిగా మారింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. గంగా నదికి ఉపనదిగా ఉంటూ ప్రస్తుతం బ్రహ్మపుత్రకు ఉపనదిగా మారిన నది ఏది అంటే తీస్తా నది అనేది చెప్పాలి. మరి అది ఎప్పటి వరకు గంగా నదికి ఉపనదిగా ఉండేది అంటే 1787వ సంవత్సరం వరకు కూడా గంగా నది యొక్క ఉపనదిగా ఉండేదమ్మా. మరి 1787వ సంవత్సరంలో ఈ నది ప్రయాణించినటువంటి మార్గంలో భూకంపాలు సంభవించడం వలన 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సి మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. మరి ఎప్పుడైతే భూకంపం సంభవించిందో అక్కడ భూమి యొక్క ఆకారంలో వ్యత్యాసం అనేది వస్తుంది, మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు కారణంగా దాని యొక్క ప్రవాహ దిశ అనేది మారి అది బ్రహ్మపుత్రాలో మనకు కలుస్తుంది. అలా ఒకప్పుడు గంగానదికి ఉపనదిగా ఉండి ప్రస్తుత బ్రహ్మపుత్రకు ఉపనదిగా మారిపోయిన నది ఏమిటి అని ఎగ్జామినేషన్లు అడిగితే తీస్తా నది చెప్పాలి. అది ఏ సంవత్సరం వరకు అంటే 1787 వరకు కూడా గంగానది యొక్క ఉపనదిగానే ఉండేది. ఆ 1787లో ఏర్పడిన భూకంపాల కారణంగా అది బ్రహ్మపుత్రకు ఉపనదిగా మారిందని చెప్పాలి. మరి ఒక ముఖ్యమైన అంశం లోహిత్ నదమ్మ. ఈ లోహిత్ అనేటటువంటి నది మీద దోలా, మనకి దోలా అనేది అరుణాచల్ ప్రదేశ్, సాధియా అనేది అస్సాం. ఈ రోజున బ్రహ్మపుత్ర అనే నది పర్వతాలను విడిచి మైదానం లోపలికి వచ్చేది ఎక్కడంటే సాధియా. మరి ఈ లోహిత్ అనే నది మీద దోలా అండ్ సాధియా అనే ప్రాంతాల మధ్య ఒక రోడ్డు వంతెన అనేది నిర్మించారమ్మా. ఆ వంతెనకే మనకి భూపెన్ హజారికా వంతెన అంటాం. సో 9.15 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్డు వంతెన అనేది మనకి నిర్మించడం జరిగింది. ఈ రోజున భారతదేశంలో అతి పొడవైన రోడ్డు వంతెన, ద లాంగెస్ట్ రోడ్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అంటే భూపెన్ హజారికా వంతెన. ఆ భూపెన్ హజారికా వంతెన ఎన్ని కిలోమీటర్ల పొడవు అంటే 9.15 కిలోమీటర్ల పొడవు. మరి అది ఏ ప్రాంతాల మధ్య అంటే దోలా అండ్ సాధియా. మనకి దోలా అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న భూభాగం, సాధియా అంటే అస్సాం. ఆ రెండు ప్రాంతాల మధ్యలో లోహిత్ అనేటటువంటి బ్రహ్మపుత్ర యొక్క ఉపనది మీద మనకి నిర్మించినదే ఈ భూపెన్ హజారికా వంతెన. దీని ఇంపార్టెన్స్ అనేది మనం చూస్తే మన దేశంలోనే అత్యంత పొడవైనటువంటి రోడ్డు వంతెనగా మనం గుర్తించాలి. మరకపోతే ఈ బ్రహ్మపుత్రకి సంబంధించి ఇంకా మనం గమనిస్తే బ్రహ్మపుత్ర యొక్క ప్రత్యేకతలు అనే మనకు అడుగుతాడమ్మా. చూసుకోండి, బ్రహ్మపుత్ర నది యొక్క ప్రత్యేకతలు. మరి దీని యొక్క ప్రత్యేకతలు మనం చూస్తే హిమాలయ నదుల్లో పురాతనమైనది. గుర్తుపెట్టుకోండమ్మా, హిమాలయ నదులు. మనకి హిమాలయ నదులు 3 చెప్పాం, సింధు, బ్రహ్మపుత్ర, గంగా అని చెప్పి. ఈ మూడింటిలో పురాతనమైనది. మరలా దేశమంతట్లో పురాతనమైనది అనేది మనం చెప్పలేం. ఎందుకంటే దేశం మొత్తంలో పురాతనమైనది ద్వీపకల్ప నదీ వ్యవస్థలో ఉన్నటువంటి గోదావరి. కానీ ఓన్లీ హిమాలయ నదులను మాత్రమే తీసుకుంటే హిమాలయ నదుల్లో అత్యంత పురాతనమైన నది ఏది అంటే బ్రహ్మపుత్ర. ఈ బ్రహ్మపుత్ర నదికే అధిక జల విద్యుత్ శక్మత కలిగిన నదిగా మనం గుర్తిస్తామమ్మా. అంటే దీని మీద ఎక్కువగా జల విద్యుత్ కేంద్రాలు నిర్మించడం వలన అధిక జల విద్యుత్ శక్మత కలిగిన నది ఏది అన్న బ్రహ్మపుత్ర అనేది మనం చెప్పాలి. ఈ బ్రహ్మపుత్ర నది మీదనే NW2 నేషనల్ వాటర్వే 2 సాధియా నుంచి దిబ్రూ అనే ప్రాంతాల మధ్య మనకు నిర్మించారని చెప్పాలి. సో అస్సాంలో సాధియా నుంచి దిబ్రూ మధ్యలో NW2 నేషనల్ వాటర్వే
జాతీయ జల రహదారి 2 అనేటటువంటి నిర్మాణం మనకి బ్రహ్మపుత్ర నది మీద ఏర్పాటు చేయబడింది అనేది గమనించాలి. మరి ఇదే బ్రహ్మపుత్ర నది పేరు మీదుగా బ్రహ్మోస్ అనేటటువంటి క్షిపణిని మనకి తయారు చేశారని చెప్పాలి. ఈ రోజున మనకి మిసైల్స్లో బ్రహ్మోస్ అనే మిసైల్ ఏ నది పేరు మీదుగా అంటే బ్రహ్మపుత్ర. ఈ బ్రహ్మోస్ అని ఈ క్షిపణికి పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. మరి ఈ బ్రహ్మోస్ అనేటటువంటి క్షిపణి ఇండియా అండ్ రష్యా ఈ 2 దేశాలు మనకి సంయుక్తంగా మన ఇండియాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర, రష్యాలో ఉన్నటువంటి మాస్కోవా ఆ 2 నదుల పేర్లు వచ్చే విధంగా పెట్టినటువంటి పేరే బ్రహ్మోస్. మరి బ్రహ్మోస్ క్షిపణి పితామహుడు, ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ శివతాన పిల్లై. చూసుకున్నామా, మిసైల్ మ్యాన్ అన్నాడు అనుకోండి, క్షిపణి పితామహుడు అంటే అబ్దుల్ కలాం గారిని మనం చెప్పాలి. కానీ పర్టికులర్గా బ్రహ్మోస్ క్షిపణి యొక్క పితామహుడు అని అడిగాడు అనుకోండి, అప్పుడు మాత్రం మనం శివతాన పిల్లై అనేటటువంటి వ్యక్తిని మనం చెప్పాలి. అలాగే ఇంకో విషయాన్ని గమనిస్తే ఇటీవల చైనా గుర్తించినటువంటి బ్రహ్మపుత్ర నూతన జన్మస్థానం ఏది అని అడిగాడు అనుకోండి, యాంగ్సీ లోయ అనేటటువంటి ప్రాంతం చెప్పాలి. అక్కడి నుంచి మనకి బ్రహ్మపుత్ర యొక్క పొడవు 3848. సాధారణంగా మనమైతే బ్రహ్మపుత్ర కైలాస కొండల్లో షమ్యాంగడంగ్ అనే ప్రాంతంలో జన్మిస్తుందని చెప్తాం. కానీ చైనా గుర్తించిన నూతన జన్మస్థానం ఏది అని అడిగితే ప్రత్యేకంగా ఆంగ్సీ అనేటటువంటి ప్రాంతం అమ్మ. అక్కడ నుంచి మనం బ్రహ్మపుత్ర యొక్క పొడవు అనేది తీసుకుంటే 3848 కిలోమీటర్ల పొడవు అనేది మనకు వస్తుంది. సో ఇది బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి అంశాలు.